మొన్నటికి మొన్న తెనాలిలో రౌడీ షీటర్లను పరామర్శించారు. తర్వాత రైతులకు పరామర్శ పేరుతో పొదిలిలో రచ్చ చేశారు. ఇప్పుడు ఏడాది కిందట ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబానికి పరామర్శ పేరుతో మరోసారి రగడకు సిద్దమయ్యారు. అది కూడా స్వయంగా ప్రధాని పాల్గొననున్న యోగా దినోత్సవానికి ముందు. ఇది మాజీ సీఎం వైఎస్ జగన్ తీరు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందన్న సర్వేలు నమ్మి బెట్టింగులు పెట్టి డబ్బులు పోగొట్టుకుని దిక్కుతోచని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎన్నికల ఫలితాలపై భారీగా బెట్టింగులు జరిగాయి. నాగమల్లేశ్వరరావుతో పాటు సత్తెనపల్లికి చెందిన ప్రముఖ వైద్యుడొకరు పెద్ద మనుషులుగా ఉంటూ బెట్టింగ్ సొమ్ములను తమ దగ్గర ఉంచుకున్నారు. ఫలితాల తర్వాత గెలిచిన వాళ్లకు వీళ్లే డబ్బు అప్పగించాలి. అయితే ఆరా మస్తాన్ సర్వే తర్వాత నాగమల్లేశ్వరరావుకు ఆశ పుట్టింది. స్వయంగా వైసీపీ నాయకుడైన ఆయన మళ్లీ జగన్ సీఎం అవుతారంటూ 1.5 పైగా సొమ్మును బెట్టింగ్లో పెట్టారు. ఇతర బెట్టింగ్ రాయులను తన దగ్గర ఉంచిన డబ్బుతో పందెం కాశారు. వైసీపీ ఓడిపోవడంతో మొత్తం డబ్బు కోల్పోయారు. పందాలు వేసిన వారు డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. ఇక గ్రామంలో తలెత్తుకొని తిరగలేనని భావించి నాగమల్లేశ్వరరావు గత ఏడాది జూన్ 6న గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద పురుగుమందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను పోలీసులు సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ 3 రోజుల తర్వాత అంటే జూన్ 9న మరణించారు. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడింది గత ఏడాది జూన్ 6న, మరణించింది జూన్ 9న. కూటమి ప్రభుత్వం ఏర్పడింది జూన్ 12న. అయినా ప్రభుత్వ వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారంటూ వైసీపీ విషప్రచారం మొదలుపెట్టింది. గ్రామంలో నాగమల్లేశ్వరరావు విగ్రహం కూడా పెడుతున్నారు. దానిని ఆవిష్కరించేందుకు జగన్ బుధవారం రెంటపాళ్లకు వస్తున్నారు. చిన్న గ్రామం, ఇరుకైన వీధులు కావడం వల్ల జగన్తో పాటు 100 మంది మాత్రమే రావాలని పోలీసులు స్పష్టం చేసినా పట్టించుకోవడం లేదు. వేల మందిని తరలించేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. విశాఖ వేదికగా జరిగే యోగా దినోత్సవానికి ముందు రచ్చ చేసేందుకే జగన్ రెంటపాళ్ల పర్యటన పెట్టుకున్నట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది. ఇక జగన్ రెంటపాళ్ల పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ల గ్రామంలో పర్యటించనున్నారు. గత ఏడాది క్రితం రెంటపాళ్ల గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో అతని విగ్రహాన్ని ఆవిష్కరించడం, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శ పేరుతో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రానున్నారు. అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగా వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను, జగన్మోహన్ రెడ్డి పర్యటనపై కూడా కూటమి నేతలు, సామాన్య ప్రజలు, రెంటపాళ్ల గ్రామస్తులు సైతం కూడా తీవ్ర అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఇప్పుడు పరామర్శించడం వెనక ఒక పెద్ద కుట్ర ఉంది. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరుగుతున్న లక్షలాది మంది యోగా దినోత్సవ కార్యక్రమాన్ని భగ్నం చేసి దాన్ని చెడ్డ పేరు తీసుకొచ్చుకునేందుకే ఇట్లా ఒక పథకం ప్రకారం కుట్ర పన్నారంటూ కూడా ఇప్పటికే పోలీసు నిఘా వర్గాలు అయితే సమాచారం సేకరించాయి. అయితే ఇప్పటికే రెంటపాళ్ల గ్రామంలో నాగమల్లేశ్వరరావు విగ్రహం ఏర్పాటు చేసిన వీధి 10 అడుగులు మించి ఉండదు. ఆ వీధిలోకి ఎక్కువ మంది, కనీసం ఒక వాహనం కూడా వెళ్ళలేని వీధిలోకి వేలాది మంది వేస్తామంటే కుదరదు. 100 మందికి జగన్మోహన్ రెడ్డి వాహనానికి అనుమతిస్తామంటూ కూడా పోలీసులు ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి పరామర్శకి కాదు, ఇది ఒక రద్దు చేసేందుకు వస్తున్నారంటూ కూడా కూటమి నేతలు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఈ నెల 3వ తేదీన వాస్తవానికి రెంటపాళ్ల గ్రామానికి జగన్మోహన్ రెడ్డి రావాల్సి ఉంది. కానీ అప్పటి సత్తెనపల్లి ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు నాగమల్లేశ్వరరావు ఎందుకు చనిపోయింది అనేది వాస్తవం పార్టీ నేతలకు, పార్టీ అధిష్టానానికి వివరించారు. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య బెట్టింగ్ల వల్లే చనిపోయాడు, అతను ప్రభుత్వాన్ని వేధింపులకు అతనికి సంబంధం లేదని వాస్తవ పరిస్థితి చెప్పిన తర్వాత అప్పటికప్పుడు కార్యక్రమాన్ని రద్దు చేసుకుని తెనాలిలో రౌడీ షీటర్ల ఇళ్లకు పరామర్శకు వెళ్లారు. కానీ ఇప్పుడు
అప్పుడు రద్దు చేసుకున్న కార్యక్రమాన్ని రేపు యోగా డే ఉన్న నేపథ్యంలో యోగా ప్రధాని పర్యటన ముందు రోజు రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించేందుకు కావాలని తిరిగి అదే ప్రోగ్రామ్ ని కూటమి ప్రభుత్వానికి కానీ అతని ఆత్మహత్యకు వాస్తవం తెలిసినా కూడా కావాలని ఆ వంకతో పరామర్శ పేరుతో విగ్రహావిష్కరణ పేరుతో ఈ రోజు పల్నాడు జిల్లాలోని రెంటపాల వెళ్లి రద్దు చేసేందుకు వైసీపీ నేతలు కుట్ర పన్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికీ పల్నాడు జిల్లాతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి కూడా వైసీపీ కార్యకర్తలను జన సమీకరణ పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేయాలంటూ కూడా తాడేపల్లి కార్యాలయం నుంచి వైసీపీ ముఖ్య నేతలకు నేరుగా ఫోన్లు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా కార్యకర్తలను ప్రజలను సమీకరించి భారీ బల ప్రదర్శన చేయాలంటూ కూడా పార్టీ ముఖ్య నేతలు నియోజకవర్గ జిల్లా నేతలకు కూడా ఫోన్ చేసి గట్టిగా ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం రెంటపాల గ్రామం చాలా ఇరుకైన ప్రదేశం కాబట్టి గ్రామంలోకి ఎక్కువ మందిని అనుమతించమంటూ కూడా ఇప్పటికే బారికేడ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరి 11 గంటలకు రెంటపాల గ్రామానికి వచ్చేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ ఖరారు చేసిన నేపథ్యం తాడేపల్లి నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరు మీదుగా ఆయన సత్తెనపల్లి మండలం రెంటపాల గ్రామానికి వస్తున్న నేపథ్యంలో మార్గ మధ్యలో ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా పోలీసులు అయితే ఇప్పటికే దారి పొడవుతున్నారు. తాడేపల్లి నుంచి రెంటపాల వరకు కూడా భారీ పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగమల్లేశ్వర విగ్రహావిష్కరణ చేసి వెళ్ళిపోతారా లేక ఏదైనా రద్దు చేస్తారనేది కూడా ఇప్పుడు అందరిలో అయితే ఒక రకమైన ఆసక్తి ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. సంవత్సరం అయింది, స్వేచ్ఛనిచ్చాం, ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఆ స్వేచ్ఛని ఆసరాగా తీసుకొని పరామర్శల పేరుతో రౌడీలని గూండాలను తీసుకెళ్ళి మీరు లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలని విఘాతం కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ ఆటలిక సాగవు. మీరెవరైనా పరామర్శకు వెళ్ళాలంటే వెళ్ళండి, 10 మందో 15 మందో సందర్భం బట్టి వెళ్ళాలి. పేరుకు పరామర్శ, డబ్బులిచ్చి గూండాలను తీసుకెళ్ళి మొన్న మీరు చూశారు పొదిల్లో పోలీసుల మీద దాడి, మహిళల మీద దాడి రౌడీలు చేశారు. ఆ రౌడీలు కూడా ఎవరు రౌడీ, ఎవరి మీద ఎన్ని కేసులున్నాయని స్పష్టంగా సమాచారం ఇచ్చాం.